డాలస్లో శ్రీరామనవమి వేడుకలు మిన్నంటాయి. సీతారామ కళ్యాణం చూసేందుకు వేలాది మంది భక్తులు ఆలయాలకు వెళ్లారు. సంప్రదాయబద్ధంగా వేడుకలను నిర్వహించారు అర్చకులు. సీతారామ కళ్యాణం చూసేందుకు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. డాలస్ లో హనుమాన్ ఆలయంలో వేల సంఖ్యలో భక్తులు హాజరై ఘనంగా కళ్యాణం జరిపించారు. ఓం ప్రజాపతి స్త్రియాంజసః ముష్కజోర్తథాత్సపం కామం విదుత్యమానందం తస్యాగ్నే భాజదేహమాన మోదం ప్రమోదహానందః ముష్కజోర్మిః తస్సపః దుర్వేవ కామస్య కృత్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచసత్యమసీమహి పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రయతాన్మయీ యథాహమస్యాత్ర భక్తస్త్రియై పుమానో యథా స్త్రీ ప్రియతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య కృత్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః తదామీత్యగ్నిర్వదతి తథేతి మాయురాహతత్ అంతేతి సత్యచంద్రమాః. చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వింటున్నారు కదా, అటు ఒకవైపు భజనలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు అందరూ శ్రీరాముని శ్రీమాత సీతాదేవిని దర్శించుకుందామని చెప్పి వేచేస్తున్నారు. ఇవాళ ఆఫీస్ డే అండి, ఇవాళ వీక్ డే అయినా కూడా మాకు ఇప్పటి వరకు చాలామంది దర్శనానికి వేచి ఉన్నారు. అయితే ఇవాళ ప్రత్యేకత ఏంటి అంటే మంగళవారము హనుమాన్ టెంపుల్లో హనుమంతుడికి ఇష్టమైన రోజునే శ్రీ సీతారామ కళ్యాణం జరగడం అనేది విశేషం. చాలా బాగా శ్రీరామనవమి బాగా జరిగింది. అంతా ఇండియన్స్ అంతా వచ్చి అంతా బాగా చాలా బాగా చేశారు శ్రీరామనవమి. ఇక్కడంతా మనకి ఇండియాలో ఉన్నట్టే ఉన్నది. ఇక్కడ అంతా కూడా చూస్తే ఇక్కడ అంతా జనాన్ని చాలా బాగున్నది. ఇక్కడ గుళ్ళో దేవుళ్ళు కానీ పూజలు కానీ అంతా చాలా బాగా చేశారు. మనకి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో 8 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఏ రోజైతే నవమి మనకి ఆ రోజు వస్తుందో అది వీక్ డే కానీ వీకెండ్ కానీ అదే రోజు మనము రామనవరాత్రి ఉత్సవాలు 10 రోజులు చేసుకుంటూ నవమి రోజు మనము స్వామివారి కళ్యాణం చేసుకుంటున్నాము. ఇక్కడ వేలల్లో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తెలుగువారి ప్రజలే కాదు భారతీయులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నాము.